ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు సూపర్ స్టోర్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను ఎకో ఫ్రెండ్లీ గణేష్ని అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీకైతే ఫుల్ వీడియో చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే క్లే కావాలి. ఇప్పుడు మనకు ఊర్లలోనైతే పుట్టమట్ట అయితే దొరుకుతుంది, లేకపోతే మీకు వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. క్లే అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ మనం క్లే తోటి గణేష్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే ప్రకృతికి ఏ విధంగా హాని అయితే జరగదు కదా మట్టితోటి. అండ్ మనం న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి అయితే ఈరోజు అయితే మనం వినాయకుని అయితే తయారు చేద్దాం. పదండి వెళ్దాం. మట్టి తీసుకొస్తాను. నేను ఎక్కడ మా ఇంటి దగ్గరలోనే పుట్టుంది, ఆ పుట్ట దగ్గరికి అయితే మట్టి తీసుకొస్తాను. చూపిస్తాను ఇప్పుడు ఎక్కడ ఉంటుందో. ఇవి కొత్త చెప్పులు అనమాట, కిందనే తీసుకున్నా. అండ్ ఇప్పుడైతే మట్టి దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఇది తీసుకొని పోదాం. ఈ చెప్పులు ఇలా పోవాలి. ఇదే అనమాట మా ఇల్లు ఎంట్రన్స్. ఇదే అనమాట మా ఇంటి దగ్గర ఉండే ప్లేసు. ఇట్లనైతే పోవాలి. మా ఇంటికి అయితే మంచిగా డాంబర్ రోడ్ ఉంటుంది మా ఇంటి దాకా. ఇదైతే వెంచర్కి పోయే రోడ్ అనమాట. మంచిగా ఉంటుంది మా ఇంటి సైడ్. మొత్తం పచ్చగా చెట్లు, గ్రీనరీ అయితే మస్తు ఉంటుంది. ఇక్కడైతే రోడ్డు పక్కన ఉంది పుట్ట. కొంచెం తీసేసుకుందాం. కొంచెం తీసుకోవడానికి అనువుగా ఉంది కాబట్టి తీసుకోవచ్చు. మనకు సరిపోయేంత తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువేం అవసరం లేదు. మట్టి కూడా కొంచెం తీసుకుంటే చాలు. మనం గణేష్ని ఎంత చేద్దాం అనుకుంటున్నామో అంత తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. హాయ్ గైస్, ఇప్పుడైతే నేను మట్టితోటి వినాయకుని అయితే తయారు చేయడం చూపిస్తాను ఎట్లానో. అండ్ ఇంతకుముందు పుట్ట దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చిన కదా, కవర్లను అయితే తీసుకొచ్చిన. కవర్లో తీసుకొచ్చిన మట్టి అయితే ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని అది మొత్తం మంచిగా ఇట్లా మనకు ఎట్లా వినాయకుని చేసుకునే అనువుగా ఉండేటట్టుగా కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా మొత్తం ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు దాంట్లో ఎటువంటి రాళ్ళు ఏమన్నా కట్టపుల్లలు ఉన్నా కానీ తీసేసుకోవాలి. ఎందుకంటే మనకు వినాయకుని చేస్తున్నప్పుడు అవన్నీ అడ్డొస్తుంటాయి మధ్యలో. కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మట్టి మొత్తం మెత్తగా ఉంటే మనకు వినాయకుని చేసుకోవడానికైతే చాలా అనువుగా ఉంటుంది. అండ్ ఇటువంటి వినాయకుని చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి హాని అయితే జరగదు. అండ్ మనం ఈ సైజులో చిన్న సైజులో వినాయకుని చేసుకోవడం వల్ల మన ఇంట్లోనే నిమజ్జనం కూడా చేసుకోవచ్చు అనమాట. నిమజ్జనం చేసేసుకుని అక్కడ ఒక చెట్టు అయితే పెట్టుకోవచ్చు. తులసి చెట్టు లేకపోతే ఏదైనా ఒక చెట్టు అయితే పెట్టుకోవచ్చు మనం వినాయకుడిని. మనకు మట్టి కూడా మంచిదే అనమాట. అది మనం తెచ్చింది పుట్టమన్న కాబట్టి పుట్టమన్న అయితే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అక్కడ. అండ్ నేనైతే ఇప్పుడు మొత్తం వినాయకుని ఎట్లా తయారు చేసుకోనో చూపిస్తాను. మీరైతే చూడండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన దీంట్లో నేను. మీరైతే కొంచెం స్లో కావాలనుకుంటే మీ ఫోన్లలో స్లో పెట్టుకొని కూడా చూసుకోండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. 15 మినిట్స్ అయింది ఇప్పటికే. ఇంకొంచెం ఆల్మోస్ట్ అది షార్ట్ ఫార్వర్డ్ చేయకుంటే 26 మినిట్స్ ఉందన్నమాట. అంతసేపు చూసే ఒప్పుకుంటుందో ఉండదో అని చెప్పేసి అయితే నేను 15 మినిట్స్ వరకు రెడ్యూస్ చేసిన. అండ్ మీరైతే ఫుల్ వరకు చూడండి. అండ్ నా వినాయకుడు ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. నేను ఏ విధంగా తయారు చేశాను, ఇంకేమైనా మార్పులు చేయాలంటే కూడా చెప్పండి. అటువంటివి చేసేస్తాను నెక్స్ట్ టైంలో. అండ్ ఈ వినాయకుడికి ఇప్పుడు తయారు చేసిన కదా, నెక్స్ట్ అయితే నేను కలర్ కూడా ఎట్లా వేయాలనో చూపిస్తాను. అది నేను రేపటి వీడియోలో పెడతాను. మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.
అండ్ నేను తయారు చేసిన గణేశుడు అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు వీడియోస్ మాత్రం, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే కన్ఫర్మ్గా ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ మీ.